యో గైస్ జస్ట్ నా వాచ్డ్ ఓజీ. ఆ టైటిల్ కార్డు ఏమి టైటిల్ కార్డో కానీ ఇప్పటికీ బుర్రలోనే తిరుగుతూ ఉంటుందండి. ఏ ఫిల్మ్ స్టార్కి, ఏ వుడ్కి, లైక్ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, ఎనీవుడ్ ఇప్పటి వరకు ఆ లెవెల్ టైటిల్ కార్డు ఎవరికి పడదు అంతే. సుజిత్ ఆ లెవెల్లో టైటిల్ కార్డు ఇచ్చాడండి. అస్సలు మోతెక్కిపోద్ది, థియేటర్ మోతెక్కిపోద్ది అంతే టైటిల్ కార్డుకి. అండ్ సుజిత్కి పీకే ఫ్యాన్స్ గుడి కట్టినా పర్లేదు, దండం పెట్టినా పర్లేదు, జీవితాంతం బానిసత్వం చేసినా పర్లేదు, ఆ లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ బిర్యానీ పెట్టి పంపిస్తాడు. బ్రూటల్ బ్రూటల్ బ్రూటల్. ఫస్ట్ ఫైట్ కటానాతో ఉంటుందండి, నరుక్కుంటూ వెళ్తాడనమాట. సప్ప 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 తలలు తెగి పడతా ఉంటాయి. బ్లడ్ బాత్ అంటే ఏంటో ఒక సీన్లో చూపిస్తాడు. ఫైట్ ఉండదు, చూపిస్తాడు. అండ్ ఇంటర్వెల్ ఫైట్కి అయితే నువ్వు కుర్చీలో కూర్చోవు. అది న్యూట్రల్ ఆడియన్స్ అయినా, ఫ్యాన్ బాయ్ అయినా, ఫ్యామిలీ మ్యాన్ అయినా, ఎవడైనా నువ్వు కుర్చీలో కూర్చోవు. బీజిఎంతో చితగ్గొడేస్తాడంతే. సెకండ్ హాఫ్ కంప్లీట్ ల్యాగ్ అండి. మీరు అసలు ఎక్స్పెక్టే చేయొద్దు, కంప్లీట్ ల్యాగ్ ఉంటుంది. బీజిఎం చితగ్గొడేస్తాడు. ప్రియాంక షీ డిడ్ వండర్ఫుల్ జాబ్. శ్రేయ చాలా 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 బాగా చేసింది యాక్టింగ్. కనీసం లాస్ట్ ఫైట్ అయినా ఏమైనా ఉంటుంది అనుకుంటే అది ఉండదు. బట్ దెర్ ఈస్ ఎ పార్ట్ 2, చాలా బాగుంటుందండి ఆ సీన్. జాపనీస్ డైలాగ్ ఒకటి చెప్తాడు, ఎక్సలెంట్గా చెప్తాడు. యూ డెఫినెట్లీ గో వాచ్ ఇట్. బాయ్.